కాలేయాన్ని కాపాడుకుందాం. కాలేయం కాలేయం మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది నిత్యం 500 పైగా విధులు నిర్వర్తిస్తూ మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. కానీ కాలం కొద్దీ మారిపోతున్న ఆహార అలవాట్లు, మద్యపానము కాలేయానికి ముప్పుగా కలిగిస్తుంది. దీంతో చాలామంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. తొలి దశలోనే గుర్తించలేకపోతున్నారు కాలేయ సమస్యని. దీంతో ప్రమాదంలో దశలు చేరుకుంటున్నారు. కాలేయ ఆరోగ్యం గురించి ప్రజల అవగాహన కల్పించడానికి మన అందరం కృషి చేస్తూ ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకుందాం. కాలేయం శరీరంలో ఊపిరితిత్తుల కింద కుడివైపు ఉంటుంది. శరీరంలో కొవ్వు కరిగించడంలో కీలక పాత్ర పోషించే పైత్యరసం ఉత్పత్తి, రక్తం గడ్డకండేందుకు అవసరమైన ప్రోటీన్ ఉత్పత్తి, ఇలాంటివన్నీ కాలేయం చేస్తుంటుంది అన్నమాట. ప్రోటీన్ ఉత్పత్తి, తిన్న ఆహారంలో పోషకాలను దాచిపెట్టి శరీరానికి కావాల్సిన సమయంలో వాటిని విడుదల చేయడం, శరీరంలో పెరిగిపోతున్న టాక్సిన్లు కరిగించి విసర్జన రూపంలో వెళ్ళిపోయేలా కాలేయం చేస్తుంది అన్నమాట. అంటే కాలేయం శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేంటంటే పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది కాలేయం. అలాగే రక్తం గడ్డకట్టేందుకు అవసరమైన ప్రోటీన్ కూడా ఉత్పత్తి చేస్తుంది. తిన్న ఆహారంలో పోషకాలను దాచిపెట్టి శరీరంలో కావాల్సిన సమయంలో వాటిని విడుదల చేస్తుంటుంది. అలాగే దాచిపెట్టి శరీరంలో పేర్కొన్న టాక్సిన్లను కరిగించి విసర్జన రూపంలో వెళ్ళిపోయేలా కాలేయం పనిచేస్తుంది. బీపీ, షుగరు, ఇమ్యూనిటీ సైతం పర్యవేక్షిస్తుంది. నాళాల ద్వారా రక్తం కాలేయానికి చేరిన తర్వాతే గుండెకు చేరుతుంటుంది. ఆ ప్రక్రియలో పేగుల నుంచి వచ్చే ప్రోటీన్లను నిల్వ ఉంచుకుంటుంది. శరీరానికి అవసరమైన సందర్భాల్లో ఆయా అవయవాలకు అందిస్తుంటుంది. ఇక కాలేయం ప్రధానంగా 2 రకాలుగా దెబ్బతింటుంది. మొదటిది ఎగ్జిక్యూటివ్ డ్యామేజ్, రెండోది క్రానిక్ డ్యామేజ్ అనమాట. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి లాంటి కాలేయ ఇన్ఫెక్షన్ సోకిన, విషం తాగిన ఎక్యూట్ లివర్ డ్యామేజ్ సంభవిస్తుంది అనమాట. అంటే ఎక్యూట్ లివర్ డ్యామేజ్ అంటే విషం తాగిన, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి లాంటి కాలేయ ఇన్ఫెక్షన్ సోకిన ఈ లివర్ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. ఎక్యూట్ డ్యామేజ్ జరుగుతుంది. వెంటనే తగిన చికిత్స అందిస్తే ఈ సమస్య త్వరగా నయమైపోతుంది. మద్యపానం, ఫ్యాటీ లివర్ డిసీజ్ కారణంగా కాలేయ సంబంధి బాధపడే వారికి గత కొన్నేళ్ళుగా క్రానిక్ లివర్ డ్యామేజ్ సమస్య పీడిస్తుంది. దాదాపు మద్యపాన దుర్వ్యసనం ఉన్న 70% మందిలో ఈ తరహా సమస్య ఉంటుంది. క్రానిక్ లివర్ డ్యామేజ్ బారిన పడితే కాలేయ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరపడవచ్చు. కాలేయ విధ్వంసంలో 4 దశలు ఉంటాయన్నమాట. కాలేయం పాడవడం 4 ప్రధాన దశలో జరుగుతుంది. మొదటి దశ మద్యం సేవించడం ద్వారా వాపు ఏర్పడుతుంది. ఇందులో ఎక్కువ లక్షణాలు కనిపించవు. వాపు తగ్గకపోతే రెండో దశలో ఐబ్రోసిన్ దారితీస్తుంది. ఇక మూడోదైన లివర్ సిరోసిస్ దశ తీవ్రమైనది. ఈ దశలో కాలేయం చేయాల్సిన పనులన్నీ నిలిచిపోతాయి. లివర్ గట్టిపడిపోతుంది. 4వ దశ కాలేయ వైఫల్యం, అది లివర్ ఫెయిల్యూర్. కాలేయ దెబ్బతినడంతో చివరి దశ కూడా దశ ఇది అనమాట. ఈ పరిస్థితి చెందిన రోగికి కాలేయ మార్పిడి చేయడం ఒకటే పరిష్కార మార్గం. ఈ దశలో కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ముప్పు తెచ్చే మద్యపానం. 15 ఏళ్ల కింద 30 నుంచి 40% వరకు హెపటైటిస్ సి కేసులు ఉండేవి. ఇప్పుడు అవి కేవలం 10% మాత్రమే వస్తుండగా 50% కేసులు ఫ్యాటీ లివర్, 30 నుంచి 40% కేసులు మద్యపానం కారణంగా వస్తున్నాయి. కొన్నేళ్ళుగా ఆల్కహాల్ తీసుకున్నందుకు వారికి 30 ఏళ్ళకు వచ్చేసరికి కాలేయం పాడైపోవడం ఎక్కువగా ఉంటుంది. ఇక స్త్రీల్లో అయితే శరీరం చుట్టూ కొవ్వు ఏర్పడుతుంది. పురుషుల మీద గుండె భాగం కొవ్వు ఏర్పడుతుంది. అలాగే ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు పురుషుల విషయాల్లో వేరువేరుగా కనిపించవచ్చు. అయితే మహిళలు మాత్రం ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల బాధపడుతుంటారు. 70% పాడైనా గుర్తించలేం. కాలేయం పాడైపోయిన వాళ్ళ శరీరంలో మిగతా అవయవాలపై ప్రభావం పడుతుంది. ఇది విడుదల చేసే టాక్సిన్ వలన శరీరంలో కిడ్నీలు, గుండె ఊపిరితిత్తులు, మెదడు పాడైపోయి మనిషి కామాలకు వెళ్ళిపోతాడు. అయితే 70% వరకు కాలేయం పాడైపోయే వరకు దాని లక్షణాలు బయటపడవు. దీంతో చికిత్సకు వచ్చేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. కాకపోతే ప్రారంభంలో కొన్ని సంకేతాలు మాత్రం శరీరంలో వస్తుంటాయి. పసరికలు, కాళ్ళల్లో వాపు, కడుపులో నీరు జారడం, రక్తం గడ్డకట్టకపోవడం, కిడ్నీలు దెబ్బతినడం, మతిమరుపు, మాట నెమ్మదించడం, బరువు తగ్గడం వంటి ప్రాథమిక లక్షణాలు సంభవిస్తుంటాయి కాలేయం ఇబ్బందులతోటి. వీటిని గమనించి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. చిన్నపిల్లల్లో అయితే పుట్టబోయే చిన్నాళ్ళు
బట్ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే కాలేయ వ్యాధితో జన్మిస్తారు. కొంతమంది పచ్చకామలు వస్తాయి. 2 వారాలైనా ఆ లక్షణాలు తగ్గకపోయినా మలం తెల్ల రంగులో వస్తున్నా వెంటనే పిల్లల వైద్యం సంప్రదించాలి. కాలేయ వ్యాధి అని తేలితే 2 నెలల్లో శస్త్రచికిత్స చేయించాలి, లేదంటే తర్వాత చికిత్స కష్టమవుతుంది. మరణాల రేటు తగ్గించారు. 20 ఏళ్ళ క్రితం హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి కాలేయ వ్యాధులు నిర్ధారణ కాగానే ఎయిడ్స్ వచ్చినంతగా భయపడేవాళ్ళు. ప్రస్తుతం అందుబాటులో చికిత్స విధానాల వల్ల కాలేయ రోగులు 40% వరకు కోలుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్యూట్ లివర్ డ్యామేజ్ వల్ల మెదడువాపు వచ్చిన చాలామంది చనిపోయేవాళ్ళు. యూనిటెక్కింగ్లోని 20 ఏళ్ళ కింద పారాసెటమాల్ మాత్రలు ఎక్కువగా తీసుకోవడం మూలంగా ఎక్యూట్ లివర్ డ్యామేజ్ బారిన పడేవాళ్ళు. దీంతో ఆ దేశంలో ఎన్నో పరిశోధనలు చేసి సమస్య పరిష్కారం కనుక్కున్నారు. కాలేయ మార్పిడి చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. గతంలో 20% అనుకోని ఫలితాలు ఉండేవి. ఇప్పుడు దానికి 80% వరకు ఫలితాలు బాగానే ఉన్నాయి. మన దేశంలో కాలేయ మార్పిడి చికిత్స విజయవంతంగా జరుగుతుండడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు అన్ని రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తుంది. అయితే AI అనేది రోగితో నేరుగా మాట్లాడే సాధనం కాదు. రోగి బాగోగులను అర్థం చేసుకోలేదు. వైద్యుడి సహాయం మాత్రమే ఉంటుంది. వైద్యానికి సహాయం మాత్రమే ఉపయోగపడుతుంది. బ్యాగ్ ఖచ్చితంగా అమలు చేస్తుంది. అయితే కాలేయ చికిత్సలో వైద్యుడి ప్రమేయం ఎంతో ముఖ్యమైనది. అన్ని రంగాల్లో లాగే కాలేయ వ్యాధి చికిత్సలో కూడా ఉపయోగంగా ఉంటుందన్నమాట. జాగ్రత్తలు ఏం చేయాలంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి. మద్యపానం అలవాటును మానుకోవాలి. వారానికి 120 నిమిషాలను వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఇంటి తిండినే ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడే కాలేయ సమస్యలు రావు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.